హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదు అని అనుకుంటే నైట్ రైస్ మిగిలిపోయింది అనుకున్నప్పుడైనా ఇలా చేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ముందుగా రైస్ని ఇలా లూజ్గా చేసుకోవాలన్నమాట. నైట్ రైస్ అయితే మొత్తం ఒకసారి విప్పేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ రైస్ అయితే కొద్దిగా లూజ్గా దింపేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్, నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ని ఇలా పలగొట్టేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇలా కేర్ఫుల్గా పలగొట్టుకోవాలి, లేదంటే ఆ పెంకులన్నీ కూడా పడిపోతాయి కదా. ఆ తర్వాత పలగొట్టుకున్నాక అందులో కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం గిలికించుకోవాలన్నమాట. ఇలా మొత్తము గిల కొట్టుకున్న తర్వాత ఇలా మొత్తం ఒక మిక్స్లా ఫామ్ అయిపోతుంది. ఇలా మిక్స్లా ఫామ్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ మొత్తం మిక్స్ అంతా కూడా వేసేసుకొని ఇలా ఆమ్లెట్ లాగా అయిపోయిన తర్వాత ఇలా అంటే తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసి 2 సైడ్స్ తిప్పుకున్న తర్వాత ఇలాగా మంచిగా కొట్టేసుకోవాలన్నమాట. ఇలా కొట్టేటప్పుడు సౌండ్ మాత్రం కంపల్సరీ. ఇలా మొత్తం కొట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. అక్కడ వేసాము, ఇక్కడ వేసాము. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు క్యాప్సికమ్ వేస్తున్నాను, 1 కప్ టమాటోస్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు క్యారెట్, నెక్స్ట్ ఇంకే వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం కూడా ఉడికిపోవాలన్నమాట వెజిటేబుల్స్. అలా ఉడికిపోతున్నాయి, చూసినా ఎంత దగ్గరకు వచ్చేసినాయి కదా. ఈ టైంలో మనం ఇందాక లూజ్గా చేసుకున్నాం కదా ఆ రైస్ని వేసేసేయాలి. ఆ తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ అండి, ఇది ధనియా పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తము లైట్గా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక కొట్టుకున్నాం కదా ఆమ్లెట్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మొత్తం ఇంక పీసెస్ అన్నీ కూడా పట్టేసేయాలి. మనం ఇందాక అంటే వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకున్నాం కదా, అది కూడా మొత్తం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మనకు కావాలి అంటే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, వేడిగా పొగలు కక్కుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కానీ మీరు ఇలా ట్రై చేశారంటే ఇక జీవితంలో మర్చిపోలేరు. దీని కాంబినేషన్గా అయితే ఆనియన్స్, నెక్స్ట్ లెమన్ వేసేసుకొని తింటే ఇంక జన్మ ధన్యమైపోయినట్టే. నచ్చితే లైక్ చేసేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసుకొని అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసేయండి.